వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు లాభాల్లో ప్రారంభం కాగా అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహేంద్ర, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహేంద్ర, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్ గా మార్కెట్స్ కి సంబంధించి తమ విశ్లేషణ అందించేందుకు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే శేషు గారు. నమస్తే. శేషు గారు, నిన్న చూసుకుంటే కనుక మార్కెట్లు లాభాల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం ఈ రోజు చూస్తే నష్టాలతో ప్రారంభమయ్యాయి. సో ఓవరాల్ గా ఈ మార్కెట్స్ పై మీ విశ్లేషణ ఏంటి సార్? ప్రస్తుతానికి గమనిస్తే నిఫ్టీ కొంచెం ఫ్లాట్ గా ఉందండి. లాస్ట్ ఫ్యూ డేస్ గా ఒక మంచి ర్యాలీ అనేది చూసాము. నిఫ్టీ 24,000 బిలోకి వెళ్ళి అక్కడ నుంచి దగ్గరగా 900 పాయింట్స్ దాకా ర్యాలీ, 800 నుంచి 900 పాయింట్స్ ర్యాలీ చూసాము. కొంచెం ఇక్కడ 24,800 ఆ లెవెల్లో కొంత కన్సాలిడేషన్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా మాత్రం మన నిఫ్టీ పరంగా అంటే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఇప్పుడు కానీ గమనిస్తే ఒక వీక్ జోన్ నుంచి అంటే చాలా వీక్ అయిన నిఫ్టీ కాస్త మళ్ళీ కంఫర్టబుల్ లెవెల్స్ కి వచ్చిందని చెప్పొచ్చు. నేను అనుకోవడము ఈ నెలకి ఫస్ట్ సిరీస్ కి F&O సిరీస్ వరకు నిఫ్టీ పరంగా బై అండ్ డిప్స్ గా చెప్తాను. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీని కూడా బై అండ్ డిప్స్ గా చెప్తాను. ప్రస్తుతానికి 24,450 ఆ లెవెల్స్ లో నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అది బ్రేక్ అయితే మాత్రం లాంగ్ ఎగ్జిట్ అని చెప్తాను. అది బ్రేక్ అయినంత కాలము ఓవరాల్ గా ఇండెక్స్ పరంగా వెళ్ళవచ్చు. ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా మనకి చూస్తున్నాము. ఇంకా రిజల్ట్స్ ఆల్రెడీ చాలా వరకు మెజారిటీ కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసాయి. ఇంకా చిన్న కంపెనీస్ కొన్ని ఉన్నాయి. బట్ ఓవరాల్ గా మాత్రం ఇండెక్స్ మీద పాజిటివ్ ఉన్నాను. అట్ ద సేమ్ టైం స్టాక్స్ కూడా మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా మనకి రీసెంట్ గా రిజల్ట్స్ మంచి రిజల్ట్ పోస్ట్ చేసిన కంపెనీస్ బాగానే పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని అంటే అలా గత వన్ ఇయర్ గా మనకి బాగా పెరిగిన పిఎస్యు కంపెనీస్ లో అంటే గవర్నమెంట్ కి చెందిన కంపెనీస్ లో బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాము. రీసెంట్ గా మనం చూస్తే అటు షిప్పింగ్ చెందిన కంపెనీస్ అన్ని కూడా భారీగా పెరిగాయి. సో వాటిలో ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాం. ఈ విధంగా కొన్ని బాగా పెరిగిన సెక్టర్ లో మాత్రం సెల్లింగ్ అనేది ఉంది. అది కొనసాగడానికి అవకాశం ఉంది. ఓకే శేష్ గారు, అయితే అంటే ఒక 1 వీక్ నుంచి మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. ఈ రికవరీ ఎలా చూడాలంటారు? ఈ వీక్ అంతా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రికవరీ అనేది స్ట్రాంగ్ రికవరీ అనేది ఉంది మనకి. ఇంకా చెప్పాలంటే గ్లోబల్ మార్కెట్స్ పడిన టైంలో కూడా మనకి కాలేదు. జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ చూసాము. కి అంటే సెల్ ఆఫ్ కి ప్రాఫిట్ బుకింగ్ చాలా తేడా ఉంటుంది. ఒక 4-5%, 3-4% పడితే దాన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ అంటాము. 5-6% కన్నా ఎక్కువ పడితే దాన్ని కొంచెం సెల్ ఆఫ్ లాగా మనం చూస్తాం. బట్ మనకి ఆ విధంగా లేదు. కాబట్టి మనది పడుతున్న టైంలో స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు అది మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మళ్ళీ గ్లోబల్ క్యూస్ విత్ ఇన్ డేస్ లోనే మళ్ళీ బౌన్స్ అయిపోయినాయి. అంటే గ్లోబల్ క్యూస్ అని పాజిటివ్ అయిపోయినాయి. అటు డో జోన్స్ బౌన్స్ అయింది. మరి ముఖ్యంగా జపాన్ మార్కెట్స్ క్రాష్ అయిపోతే 52 వీక్ దాదాపు 52 వీక్ లోకి వచ్చింది. ఇంకా 1000 పాయింట్స్ ఉంటే 52 వీక్ లోకి హిట్ అయ్యేది అనమాట జపాన్ మార్కెట్స్. అటువంటిది అవి కూడా బౌన్స్ అయినాయి. కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే ప్రస్తుతానికి అటు జియో పొలిటికల్ గా అన్సర్టనిటీస్, మళ్ళీ అక్కడ యూఎస్ లో మళ్ళీ రెసిషన్, తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ పోస్ట్ పోన్ చేయడం, ఇటువంటి నెగిటివ్స్ ఉన్నాయి. అయినా సరే మార్కెట్స్ మాత్రం స్ట్రాంగ్ ఉన్నాయి. సో మంది ఏంటంటే ఇంకా సూపర్ స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంటే ఎప్పుడు కూడా మార్కెట్స్ అనేది చెప్పి కరెక్షన్స్ రావు. కాబట్టి ప్రస్తుతానికి అయితే కంఫర్టబుల్ జోన్ లో ఉన్నాయని చెప్తా. సార్, అట్లాగే బ్యాంకింగ్ రంగ షేర్ల పరిస్థితి ఏంటి సార్? అంటే ప్రస్తుతం చూస్తే కనుక ఐసిఐసిఐ కావచ్చు, కోటక్, అట్లాగే హెచ్డిఎఫ్సి ఇవి కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. ఏంటి సార్ వీటి మూవ్మెంట్ ఏంటి? బ్యాంక్స్ మరి ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ పార్టిసిపేషన్ పెద్దగా మనకి ఈ మధ్యకాలంలో అంటే గతంలో ఉన్నట్టుగా లేదు. ఒక టైంలో ఎలా ఉండేదంటే బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్ గా ముందుకెళ్లేవి. లైక్ హెచ్డిఎఫ్సి బాగా లీడ్ చేసేది. సో ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జర్ అయిందో అక్కడి నుంచి హెచ్డిఎఫ్సి పార్టిసిపేషన్ లేదు, వెయిటేజ్ ఎక్కువ దానికి ఉంది. సో బై అండ్ లార్జ్ చెప్పాలంటే ఇండెక్స్ పరంగా ఈ నెలకైతే బులిష్ ఉన్నాను. బట్ కొన్ని ఇప్పుడు హెచ్డిఎఫ్సి పెద్దగా ఎక్కడి నుంచి అద్భుతాలు హెచ్డిఎఫ్సిలో ఎక్స్పెక్ట్ చేయలేము. అదేవిధంగా ప్రధాన బ్యాంక్స్ అంటే మెయిన్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో
వాటిలో మనకి గ్రోత్ పరంగా కొంచెం మరి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి లాంటి దాంట్లో చూస్తే గ్రోత్ పరంగా కొంచెం లోపించింది. రీసెంట్ గా చూస్తాం మనం కాసా రేషియో కూడా తగ్గింది. కాబట్టి చిన్న బ్యాంక్స్ వైపు ప్రైవేట్ బ్యాంక్స్ లో చిన్న బ్యాంక్స్ ఉంటాయి కదా, వాటిలో కొంచెం రిటర్న్స్ పరంగా ఎక్కువ రావచ్చు. బట్ ఓవరాల్ గా బ్యాంక్స్ మాత్రం స్టడీగానే ఉండొచ్చు. కాకపోతే ఇంతకు మునుపు గతంలో వచ్చినంత భారీ రిటర్న్స్ అయితే రావు. అయితే ఇక్కడ ఎన్బిఎఫ్సిస్ కొన్ని సెలెక్టెడ్ ఎన్బిఎఫ్సిస్ లో కంపారిటివ్లీ బ్యాంక్స్ తో కన్నా ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సార్ అట్లాగే అంతర్జాతీయ మార్కెట్ల పొజిషన్ ఏంటి సార్? అంటే గతంలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక భారీ కుదుపు నుంచి తేరుకున్నట్టేనా, ఎట్లా ఉంటుంది? బాగా ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. గ్లోబల్ క్యూస్ అనేది విత్ ఇన్ డేస్ లోనే మనకి క్రాష్ కావడము, అదేవిధంగా రికవరీ కావడము, ఇవన్నీ కూడా మనకి చూసాము. ఈ జస్ట్ ఒక 10, 15, 12, 13 రోజుల్లో యుఎస్ మార్కెట్లు మరి ముఖ్యంగా జపాన్ మార్కెట్ బాగా క్రాష్ అయిపోయింది. ఒక రోజులోనే 12.5% కరెక్ట్ అయింది. సో అటువంటిది ఇక బేరిష్ లోకి వెళ్ళిపోతుంది గ్లోబల్ మార్కెట్స్ అనుకుంటాను. మళ్ళీ అవి రికవర్ అయినాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే పర్లేదు. కాకపోతే అన్సర్టెనిటీ అయితే ఉందండి, ఇంకా ఉన్నాయి. అటు ఎకానమీస్ పరంగానే అనుకోవడం, మరి ముఖ్యంగా జపాన్ ఒకటి చాలా ఎకానమీ అన్నిటికన్నా ఈ మధ్య కాలంలో జపాన్ వీక్ ఉంది. తర్వాత అక్కడ డెట్ కూడా బాగా పెరిగిపోయింది. సో జపాన్ ఒకటి, తర్వాత మళ్ళీ ఇన్ఫ్లేషన్ ఫియర్స్ అనేది గ్లోబల్ గా కొంచెం మళ్ళీ చూస్తున్నాము. అటు యూరో జోన్ లో ఇన్ఫ్లేషన్ పెరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా చూడాలి. బట్ గ్లోబల్ గా అయితే అన్సర్టెనిటీ అయితే ఇప్పుడు ఈ నెలకి పక్కన పెడితే మళ్ళీ నెక్స్ట్ రాను రోజుల్లో ఉండవచ్చు. అన్సర్టెనిటీ అయితే కొంచెం ఉండొచ్చు. ప్రస్తుతానికి అయితే కొంచెం అంతా అన్ని కూడా సర్దుమణిగినట్టు అనుకోవచ్చు అండి మా స్టాక్ మార్కెట్ల పరంగా. బట్ ఎకానమీస్ మాత్రం వీక్ గానే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శేష్ గారు. రైట్, ఇక తన అనుబంధ విభాగమైన సెయింట్ డిఎల్ఎంతో 14.5% వాటాను ఓపెన్ మార్కెట్లో బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. సెయింట్ డిఎల్ఎంలో 14.5% వాటాకు సమానమైన 1.149 కోట్ల షేర్లను నేడు విక్రయించనుంది. ఒక్కో షేరు కనీసం ధరను 748.65గా నిర్ణయించింది. తద్వారా సెయింట్ కు 860.9 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉంది. ఈ నిధులతో రుణ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు నిర్వహణ మూలధన అవసరాలకు వినియోగించుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఈ బ్లాక్ డీల్ అనంతరం సెయింట్ డిఎల్ఎంలో సెయింట్ వాటా 66.66% నుంచి 52.16% తగ్గనుంది.